నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభం కలుగునగాక. దైవ దీవెనల చేత మీరు నింపబడుదురుగాక. మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మనుషులు ఆజానుబాహులుగా ఉన్న పరాక్రమశాలులుగా కనపడిన కొన్నిసార్లు అందరిలో గాంభీరంగా మాట్లాడిన పిరికితనం ఉందే, అది మనిషిని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. నేను పిరికివాణ్ణి కానండి, పిరికి ఆత్మ నాలో లేదు, నేను దేనికి భయపడను అనే మనిషిని పొరపాటున ఎక్కడా మనం చూడలేం. భూతద్దం పెట్టి భూతలమంతా వెతికినా ఒక్కరూ కానరారు. కారణం ఏమిటో తెలుసా? ఏదో క్షణంలో మనిషి పిరికివాడవుతూనే ఉంటాడు. పిరికితనం వలన నమ్మాల్సిన వాడు నమ్మలేం, చేయాల్సిన ప్రయాణంలో చేయలేం, సాధించాల్సింది ఆలోచించి అవస్థల మధ్యలో చిక్కుబడిపోతాం. పిరికితనం వలన నిరాశ నీకు ఆయుధం అవుతుంది, గమ్యం దూరం అవుతుంది. నీ పిరికితనం వలన నువ్వేదో సాధిద్దాం అనుకున్నా నాలాంటి వాడి వలన జరిగేది కాదు అంటూ తెలియకుండానే కృంగిపోతాం. ఈ రోజున నువ్వు చాలా గొప్పవాడివి, దేవుని పోలికగా చేయబడ్డావు, దేవుడు ఊపిరి ఊస్తే నేను మీరు మనము పుట్టాం. కానీ అపజయాలను మార్గంలో మళ్లించాలని, నీ జీవితంలో సుఖపడకుండా జీవితాన్ని అయోమయంగా మార్చుకోవాలని సాతాను చేసే ప్రయోగం ఏంటంటే పిరికి ఆత్మను పంపుతాడు. ఆ పిరికి ఆత్మ నీలోకి వచ్చాక ఆ పిరికిదనం వలన నువ్వు దేన్ని ఎవరిని కూడా నమ్మలేవు. చీకట్లో కాలు వేస్తే తాడో పామో కూడా తెలియదు, అంతా భయమే. వీళ్ళతో ఏం మాట్లాడితే ఏమొస్తుందో పిరికితనం. నేను మాట్లాడేది కరెక్ట్ అంటారో వ్యతిరేకిస్తారో అంటే ఊహ మాటకు రాకమునిపే వ్యర్థమైన ఊహలతో నీ పైన సాగి వెళ్ళడం. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతుండగా నీ ఆత్మీయ జీవితానికి మనోస్థైర్యం కలగాలి, మనోనిబ్బరం కలగాలి. అది జరగాలి అనుకుంటే నీలో ఉన్నది మొదట ఖాళీ అయితే తప్ప రెండో దాని చేత నువ్వు నింపబడలేవు. ఇక్కడ నేను రెండు మాటలు చెబుతాను. ఒకటి పిరికి ఆత్మ, రెండవది ధైర్యపరిచే ఆత్మ. కనుక ఈ పిరికి ఆత్మ మనిషిని ఏరినంత కాలం తన నీడను చూసి భయపడతాడు, తన శక్తిని తక్కువగా అంచనా వేసుకుంటాడు, తన జీవితాన్ని గందరగోళంగా చేసుకుంటాడు. కానీ ఆత్మను వెళ్ళగొట్టి దానికి దూరంగా వెళ్ళి పిరికాత్మ నన్ను ఏలకూడదు, నా దేవుడు నాలో ధైర్యపరిచి ఆత్మించాడు, నేను ఏమైనా సాధించగలను అని ఓడిపోయిన వాడు కూడా పట్టుదల కలిగి పరిగెత్తిన చరిత్రలు పుటల్లో ఉన్నాయిగా. మనం చేయగలిగింది ఒక్కటే, అదేమిటంటే నేను ధైర్యముగా, పిరికాత్మ కాదు దత్తపుత్రాత్మను నేను పొంది ఉన్నాను. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే మీరు ఆ విషయాన్ని రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వాక్యంలో చాలా తేటగా ఉంటుంది. మీలో దేవుడు పిరికి ఆత్మను ఉంచలేదు కానీ దత్తపుత్ర ఆత్మను ఉంచి ఉన్నాడు, దానివలన అబ్బా తండ్రి అని మొరబెడుతున్నాం. అర్థమైందా? దేవుడు నీలో ధైర్యపరిచే ఆత్మను ఉంచాలి. ఇక ధైర్యపరిస్తే సముద్రమా నేను దాటగలను, ఈ ప్రయాణమా నేను చేయగలను, ఇదా నేను సాధించగలను, ఇంత లోతైనా నేను ఈదగలను. ఆ ధైర్యం నీలో నిన్ను కొత్త ఉత్సాహానికి నడిపిస్తుంది, ప్రతిదీ నీకు చిన్నగా కనబడేట్టుగా చేస్తుంది. పిరికాత్మేమో ప్రతి చిన్నదాన్ని పెద్దగా చూపిస్తుంది. అంటే నువ్వెప్పుడైతే నడిపించబడే ఆత్మను బట్టి, నీ ఆలోచనలు బట్టి ఆ ఎదుటిన్న సమస్య పెద్దదా చిన్నదా మీరు ఒక్కసారి ఆగి ఆలకించండి. ఈ పరీక్షలా అంటుంటాగా, కానీ నువ్వు ధైర్యపరిచి నేను ఈ సంవత్సరం పరీక్షలు సాధించగలను అనే ధైర్యంతో నువ్వు చదవడం మొదలు పెడితే అన్నీ అవగాహన అవుతాయి. చిన్నది ఈ పరీక్ష నేను అవ్వగలను అనే ఒక జ్ఞాన వివేకాత్మతో నీవు నడిపించబడతావు. ఇంతటి వ్యాపారం నేను ఎక్కడ చేస్తాను, ఈ కుటుంబాన్ని నేను ఎక్కడ నడిపిస్తాను, ఈ పాపాన్ని ఒప్పుకుని మానుకున్నాను కానీ పాపం చేయకుండా నేను ఎలా బ్రతకగలను, ఇదేగా నిన్ను నడిపించే భయంకరమైన పిరికాత్మ స్వభావం. యేసు నామన్నది విడిచి వెళ్ళిపోవునగాక. ఈ రోజు నుంచి ఒక ధైర్యపరిచే ఆత్మ నిన్ను ఆవరించాలి. దాని ద్వారా నేను ఎక్కి వెళ్ళగలను. బైబిల్లో ఉందిగా, నా దేవుని కృప వలన నేను ప్రాకారాలు దాటుతాను, నా దేవుని బట్టి నేను ఉన్నత శిఖరాల మీద పాదాలు మోపుతాను. విశ్వాసం ఉండాలి, విశ్వాసంతో నిరీక్షణ ఉండాలి, నిరీక్షణతో ధైర్యపరిచే ఆత్మ ఉండాలి.
ఈ నీ జీవితాన్ని ఓటమి లేని యోధుడిగా నిన్ను ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళి నిలబెట్టబోతుంది. కృప మీకు కలుగునగాక. పరిశుద్ధుడును ప్రేమామడి నా ప్రభు వందనాలయ. మానవుల్లో సంఘర్షణగా ఉన్న 2 ఆత్మల నుంచి చరిత్ర వింటూ వచ్చాం. ఈ రోజున పిరికి ఆత్మను, ఆ బలహీనపరిచే ఆత్మ యేసు నామమున ప్రతి వాళ్ళ నుంచి విడిచి వెళ్ళిపోనట్టు ఆజ్ఞాపిస్తున్నాం. ధైర్యపరిచే ఆత్మ వాక్యం, ప్రార్థన, నిరీక్షణతో నడవగలిగే కృప దయచేయండి. పిల్లల భవిష్యత్తు అయినా, కుటుంబ వ్యవస్థ అయినా, వ్యాపార వ్యవసాయాలైనా, ఉద్యోగమైన, పాడి పంటలైనా, సంతానం కలగాలనుకున్న తల్లిదండ్రుల ఆరోగ్యం కొరకైన ఒకటేమిటి, ప్రతి విషయంలో ఇప్పటి వరకు జరిగిన చరిత్ర వేరు. ఇక అడుగు ముందుకు వేసి వెళ్ళే మార్గం దీవెనకరంగా చేయండి. రక్షణ భాగ్యంతో నడిపించండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.